This program is sponsored by Thrill City, Hyderabad. తనపై వచ్చిన ఆరోపణలపై సెబీ చీఫ్ మాధవిపూరి బజ్ తొలిసారి స్పందించారు. సెబీ చీఫ్గా ఉంటూ పరస్పర విరుద్ధం ప్రయోజనాలు పొందారంటూ తనపై వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టారు. ఆ ఆరోపణలు తప్పని, దురుద్దేశాలతో కూడినవని అన్నారు. సెబీ నిబంధనలు, మార్గదర్శకాలకు కట్టుబడి ఉన్నానంటూ వెల్లడించారు. ఈ మేరకు తన భర్త దావల్ బజ్తో కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. అదానీ గ్రూప్ తో పాటు మరికొన్ని కార్పొరేట్ సంస్థల వ్యవహారంలో సెబీ చీఫ్ పై ఇటీవల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ కంపెనీలపై కావాలనే ఆమె నెమ్మదిగా దర్యాప్తు చేస్తున్నారని, ఇందుకు కారణం బజ్ గతంలో ఆ గ్రూప్ లో పెట్టిన పెట్టుబడులు, ఒప్పందాలే కారణమని హిండెన్బర్గ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఆపై కాంగ్రెస్ కూడా ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టింది. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి వేతనం అందుకుంటున్నారని, అదేవిధంగా మాధవి దర్యాప్తు చేస్తున్న కంపెనీల నుంచి ఆమె భర్త దావల్ బజ్ కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ ఆదాయాలను ఆర్జిస్తోందని ఆరోపణలు చేసింది. మహీంద్రా గ్రూప్ నుంచి దావల్ బజ్ 4.78 కోట్ల రూపాయలు పొందారని కాంగ్రెస్ ఆరోపించగా, సెబీ చైర్పర్సన్ గా మాధవి నియామకానికి 3 ఏళ్ల ముందే దావల్ తన గ్రూప్ లో చేరారని మహీంద్రా పేర్కొన్న సంగతి తెలిసిందే. డాక్టర్ రెడ్డిస్ కూడా తాము దావల్ సేవలకు 6.58 లక్షలు చెల్లించామని, అది మాధవి సెబీ చైర్పర్సన్ కాకమునుపేనని వివరించింది. తాము సెబీ నిబంధనల కిందకు ఎప్పుడూ రాలేదని పీడిలైట్ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలపై ఇంకా బజ్ స్పందించలేదంటూ హిండెన్బర్గ్ ఆరోపించిన వేళ ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. అందులో ఆమెపై వచ్చిన ఆరోపణలపై అంశాల వారీగా ఇరువురు వివరణ ఇచ్చారు. తమ ఆదాయపు పన్ను రిటర్న్ల ఆధారంగా తమపై ఈ ఆరోపణలు చేశారని, వాటిని అక్రమ మార్గంలో సంపాదించడం వ్యక్తిగత గోప్యత ఉల్లంఘనతో పాటు ఐటీ చట్టం ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్, పీడిలైట్ వంటి కంపెనీల నుంచి దావల్ బజ్ సేవలు వినియోగించుకున్నందుకు గాను ఆయనకు చెందిన అగోరా ఇండియా, అగోరా పార్ట్నర్స్ కు చెల్లింపులు చేశామని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామి ఒక ప్రభుత్వంలో ఉన్నత అధికారిగా ఉన్నంత మాత్రాన ఆయన సలహాలను వినియోగించుకుంటే వారి వృద్ధి నైపుణ్యాలను, సామర్థ్యాలను విస్మరించి తప్పులను ఆపాదించడం బాధాకరమని పేర్కొన్నారు. దావల్ బజ్ ఐఐటి ఢిల్లీ నుంచి ఇంజనీర్ అని, 35 ఏళ్ల అనుభవం ఆయన సొంతమని గుర్తు చేశారు. హిందుస్థాన్ యూనిలివర్ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో పనిచేశారని ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్లు పొందడం గురించి వచ్చిన ఆరోపణలపై బజ్ వివరణ ఇచ్చారు. సాధారణంగా ఐసిఐసిఐ బ్యాంకు రాజీనామా చేసిన ఉద్యోగులు తమకు కేటాయించిన స్టాక్ ఆప్షన్లను 3 నెలల్లో వినియోగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అదే రిటైర్ అయిన ఉద్యోగులకు 10 ఏళ్ల పాటు ఆ వెసులుబాటు ఉంటుందన్నారు. తన విషయంలో ఇదే జరిగిందని వివరించారు. తనకొచ్చే పెన్షన్ మొత్తంపై కూడా లేనిపోని ఆరోపణలు చేశారని, తనకు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నుంచి ఎన్యూటీ ఉందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇక వోకార్డ్ అసోసియేట్ కు తమ ప్రాపర్టీని అద్దెకివ్వడం ద్వారా వచ్చిన ఆదాయంపై వచ్చిన ఆరోపణలపైన బజ్పన్ వివరణ ఇచ్చారు. సెబీ ఆ కంపెనీపై ఎలాంటి దర్యాప్తు చేయలేదని గుర్తు చేశారు. అలాగే మార్కెట్ నిబంధనలకు లోబడే రెంటల్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. 2017లో సెబీలో చేరినప్పుడే ఆ వివరాలు సమర్పించినట్లు వెల్లడించారు. 2017 నుంచి 2021 వరకు సెబీ సభ్యురాలుగా ఉన్న మాధవి బజ్ 2022 మార్చిలో సెబీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు.